నారాయణఖేడ్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. బోరింగ్ కొట్టేది మా ఊర్లో కిలోమీటర్ దూరంలో బోరింగ్ ఉంటది. పావు గంట కొడితే బిందె నీళ్ళు వస్తాయట. 12 బజే రాత్రి దాకా లైన్ ఉంటదట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టుకోవాలట. ఆ కోడలి పిల్లతో నీళ్లు మోపిస్తా అని నా కొడుకు పిల్లనిస్తలేదు సారు అన్నది. మరి ఎవరో కోటేసినావు చిమ్నీ బాయ్ అన్న, చెయ్యికేసిన సారు అన్నది. పుట్టిన కాడికి చెయ్యికేసిన పాపానికి నా కొడుకు పెళ్ళి అయితలేదు అన్నది. మొన్న మనూరు మండలం ఎర్రబోగడ ఆడిపోతే మొత్తం కంకరలేసి నిండింత. ఆ ఊరికి బస్సు రాదట, అంబులెన్స్ రాదట, 108 ఆటో రాదట. ఇక ఆ ఊరికి ఆడ కిషన్ నాయక్ అట పెద్ద మనిషి చెప్పిండు, సార్ మాకు పెళ్లి సంబంధాలు ఇచ్చకపోతున్నాయి సార్ అన్న. ఏమైంది కిషన్ నాయక్ అన్న? నా కొడుకు పిల్లని ఇస్తా అని పిట్లంకేలు వచ్చిండ్రు, ఇల్లు నచ్చింది, పిల్లగాడు నచ్చిండు, భూమి జాగ చూసుకున్నారు, కానీ రోడ్డు బాగలేదు, నా పిల్లకి కష్టమవుతుంది అని ఆపద పడితే నేను ఇయ్యపోన్నాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏంది చూడు, ఓ రోడ్డు లేదు, ఓ మంచినీళ్ళు లేదు, ఓ కరెంటు పోల్. తండాల పొన్న పోతే గుడ్ల కోసం, కరెంటు పోల్ల కోసం, బుగ్గల కోసం తండాలల్లో మా అక్క చెల్లెలు పరేషాన్ అవుతుంటారు. ఇవాళ ఏ తండాల పోయినా మాకు పోల్లు కావాలి సార్, కరెంటు బుడ్డి కావాలి సార్ అంటున్నారు. ఒక్క తండాలలో పట్టించుకున్నారా వాళ్ళు? మరి మీరు బాగా ఆలోచన చేయాలి. గాడిద గడ్డేసి బర్రెని పాలిమంటే ఇస్తుందా? ఇలా పనిచేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, మనం పని చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఎంతసేపు మోసం చేసింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలే. ఇప్పుడే ఉన్నది వాళ్ళ చేతుల నెత్తి లేదు, కత్తి లేదు. ఇక అయినా 13వ తారీఖు తర్వాత కాంగ్రెస్ వాడు ఎవడు గడవడా. ఇప్పుడు ఏమైంది? నిన్న హైదరాబాద్ ఏమైంది? కాంగ్రెస్ పార్టీని పొల్లు కొట్టిరు, జనం ఓట్లతో కొట్టిరా లేదా? ఇక బగాయించారు కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి. ఇక తెలుగుదేశం అయితే చిత్తు అయిపోయింది. ఇక లేనే లేదు అనుకో, అది ఆంధ్రకే పోయింది. అది ఉన్నదా? ఈడ కూడా ఏమన్నా అడుగుకోడు, పరిగే లేదు కదా, పరిగకాయలకి ఏమన్నా ఏం లేదు. ఇక అదైతే పోయింది. ఇక సైకిల్కి ఒకడు ఉన్నాడు, వాడు బాగా ఎగురుతుండవాడు. కానీ ఏమున్నా 13వ తారీఖు దాకానే. 13వ తారీఖు తర్వాత వాని సంగతి ఏందో నేను చూస్తా. నేను అడుగుతున్నా, ఏం చేసినవే ఊరికి ఇంత పెద్ద లీడర్ అని చెప్తావు? ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 55 లక్షలు శాంక్షన్ చేసింది మా జంగికి టీఆర్ఎస్ వాళ్ళు. నువ్వేం చేసినావు? నారాయణ్